హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు ఏం జరిగిందనేసి ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. అలాగే మన ఛానల్లో ఉన్న కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఇప్పుడు మన ఈరోజు ఒక విషయం గమనించట్లేదు మీరు. గుప్పుడంత మనసులో ఉండే క్యారెక్టర్ బ్రహ్మముడిలోకి వచ్చారు. బ్రహ్మముడిలో ఉండే క్యారెక్టర్ గుప్పుడంత మనసుకు వచ్చారు. ఈ విషయం కానీ మీరు గమనించుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి ఎంతమంది గమనించారు చూద్దాము. అలాగే ఇప్పుడు సీరియల్ గురించి మాట్లాడితే అందరూ కోర్టు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు కదా. కోర్టు దగ్గర నుంచి వెయిట్ చేస్తా అంటే పోలీసు వాళ్ళు మన కళ్యాణ్ తీసుకొచ్చారు. కళ్యాణ్ని మన పత్రిక విలేకరులు అందరూ క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. క్వశ్చన్ చేయడం మొదలు పెడితే నేనేం చేయలేదు, నేను తప్పేం చేయలేదు అనేసి మాట్లాడుతూ ఉంటే కళ్యాణ్ వాళ్ళ అమ్మ చాలా బాధపడుతుంది. అసలు ఇన్ని రోజులు కళ్యాణ్ అమ్మని మనం ఆ విధంగా ఎప్పుడు చూడలేదు. ఆ విధంగా చాలా బాధపడుతుంది. మన కావ్య కూడా ఈరోజు ఒక తెలివైన పని చేసింది. అదేం మాట్లాడతాం, ఫర్దర్గా మాట్లాడతాము. చాలా తెలివైన పని చేసింది. సరే అనేసి అక్కడ కోర్టులో అంత వాదాపోవాదాలు అయిన తర్వాత పోలీసు వాళ్ళని దండించారు మన జడ్జి గారు. ఏం దండించారంటే ఇంకా ఏమైనా కేసుల నెంబర్లు ఉంటావు పెట్టింటే బాగుంటుంది కదా అనేసి దండించారు. దండించిన తర్వాత అది అయిపోయిన తర్వాత అనామిక ఏం తప్పులు చెప్తుంది అబ్బా, అసలు చాలా తప్పులు చెప్పింది. అసలు 2 కోట్లు కట్నం ఇచ్చారు, సరే ₹1,00,00,000 కట్నం ఇచ్చారు అని చెప్పేసి అనేది మన కావ్య లాయర్ గారికి చెప్పింది. 2 కోట్లు నీ సమక్షంలోనే మీ నాన్న అప్పు చేశాడనేసి ఆ పెళ్లి జరగకూడదు అనేసి చెప్పింది. మన అప్పుని ప్రవేశపెట్టమన్నారు. అప్పుని ప్రవేశపెట్టమంటే రేపు అప్పు వచ్చిన తర్వాత అప్పు ఏం చెప్తుంది అనేసి ఇప్పుడు సీరియల్ పైన చాలా డిపెండ్స్ ఉంది. కానీ ఇప్పుడు కళ్యాణ్ దగ్గర లాయర్ మనకు పోతా ఒక విషయం చెప్పేసి ఏదన్నా గట్టిగా కావాల్సుకొని చేస్తుంది అనామిక అనేసి ఏదైనా ప్రూఫ్స్ ఉంటే బాగుంటుంది అనేసి అన్నారు కదా. అప్పుడు అనామిక వచ్చి నా దగ్గర ఏం ప్రూఫ్స్ లేవు, వాళ్ళ దగ్గర వాళ్ళు ఇంకా నువ్వు నా కాలబేరానికి రావాల్సిందే, నువ్వు నన్ను క్షమాపణ అడిగి మా ఇంట్లో పెట్టుకుంటా అనేసి చెప్పు అనేసి కళ్యాణ్ చెప్తాను కదా. కళ్యాణ్ చెప్పు ఆ విధంగా చెప్తా ఉంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే కళ్యాణ్ నేను తీసుకుని అంటాను. నిజం చెప్తాను కళ్యాణ్, నువ్వు విడాకులు ఇచ్చేసినావు అంటే ప్రశాంతంగా ఉంటావు. ఆ అనామిక పెట్టుకొని వేస్ట్ నువ్వు. ఇది నా ఒపీనియన్, మీ ఒపీనియన్ కూడా అదే ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకు చెప్తానంటే అనామిక అసలు కళ్యాణ్కి సెట్ అవ్వదు. అసలు ఒక కవిత్వం రాసే ఒక సరస్వతి పుత్రుని పట్టుకొని తిరిగిపోతూ పని చేయడు, ఏమీ చేయడు అనేసి మాట్లాడడం అస్సలు బాగాలేదు అసలు. సరే అనేసి ఇంకా అది అయిపోయిన తర్వాత మన సీరియల్ ఆడికి అయిపోయింది. రేపు ఏమైనా సాక్ష్యాలు వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజ్ ఉంది కదా, హోటల్లో లాక్ చేసి ఉండేది అవంతా ఉంది కదా. అక్కడ ఆ పిల్లడు కూడా ఉన్నారు, సాక్ష్యం చెప్తున్నారు కదా. కావ్యకి ఐడియా తట్టి అప్పుడు ఆ కావ్య గారిని తీసుకొచ్చి ఆ ఫుటేజ్ని సీసీటీవీ ఫుటేజ్ని అతన్ని తీసుకొచ్చి నిజం చెప్పిస్తున్నాము. చూద్దాం ఏమైనా జరగదు సీరియల్ని. ఇంత జాబ్ వీడియో చూసిందని నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్.